హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, దీనిలో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఈ టెక్నిక్స్ ని వాడుకుంటే మనకి ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ టూల్స్ అనేది అవుట్పుట్ ని ఎంత బాగా జనరేట్ చేయగలదు అన్న ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన ఛానల్ టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ పెట్టి మోర్ దాన్ 4 years అవుతుంది. దీనిలో చాలా అండర్ రేటెడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ డేటా సైన్స్ గురించి చేసిన వీడియో. నేను డేటా సైన్స్ గురించి 31st August 2020న ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. ఈ డేటా సైన్స్ వీడియోలో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఇనిషియేట్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ అవ్వబడుతుంది ఫ్రమ్ డేటా సైంటిస్ట్స్ అనేది క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా మనకి అర్థమయ్యేటట్టు మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో యాప్స్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అటువంటి యాప్స్తో ఎగ్జాంపుల్స్గా నేను కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఛాలెంజ్ చేస్తాను, నా ఈ వీడియో ముందు అంటే ఎప్పుడైతే 31st August 2020 ఉందో ఈ వీడియో ముందు వరకు మీరు తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు ఆర్ ఇంగ్లీష్లో కావచ్చు డేటా సైన్స్ గురించి వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత మన తెలుగులోనే డేటా సైన్స్ గురించి చేసిన పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ షూర్ నా వీడియోని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆర్ కాపీ కొట్టారు ఆర్ నా వీడియోలో సిమిలర్ ఎగ్జాంపుల్స్ని వాళ్ళు చెప్పడం చేశారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ డేటా సైన్స్ అనేది కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ అనేది నేను నేర్చుకుని నేను నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో వర్క్ చేసిన ఫీల్డ్, వన్ ఆఫ్ ద ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అటువంటి ఫీల్డ్ మీద ఏ విధంగా క్లియర్గా అర్థమవుతుంది యూజర్స్కి అంటే యూజర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్. ఓకే, వీళ్ళకి అసలు ఎటువంటి టెక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే సపోజ్ మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, సిఎస్సి కాకుండా ఆర్ ఐటీ కాకుండా ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెకానికల్, ఇటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా డేటా సైన్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అని 2 days నేను హార్డ్ వర్క్ చేసి నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి రాయడం, చింపేయడం, వాటిని క్యాన్సిల్ చేయడం చేసి ఫైనల్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వాట్ ఈస్ డేటా సైన్స్ ఇన్ తెలుగు అనే వీడియోని నేను చేయడం జరిగింది. ఎప్పుడు 2020లో. ఓకే, 31st August 2020లో. నా ఈ వీడియో తర్వాత నేను చెప్పిన ఎగ్జాంపుల్స్నే కొంతమంది పెద్ద పెద్ద టెక్ యూట్యూబర్స్ కాపీ కొట్టి చేశారు ఆర్ ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు. కొంతమంది అయితే సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఇంకోటి చాలా డిజర్వింగ్ వీడియో అని నా ఒపీనియన్లో రేస్ ఫర్ ఏఐ సూప్రమసీ అనే ఒక వీడియో. ఓకే, రేస్ ఫర్ ఏఐ సూప్రమసీ అనే వీడియో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మోర్ దాన్ 18 hours కష్టపడి నేను ఈ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు దీనిలో ఏఐ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏఐ అనేది నెక్స్ట్ ఏ జనరేషన్ ఆర్ నెక్స్ట్ ఏ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ని చూస్తుంది అనేది ప్రిడిక్షన్స్తో సహా మొత్తం చెప్పడం జరిగింది. సో మీకు కనుక నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆర్ నాలెడ్జ్గా ఉంది, ఎంతో కొంత వాల్యూ యాడ్ అవుతుంది అని అనిపిస్తే నా ఛానల్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయాలంటే మీరు ఎంతో చేయవసరం లేదు, ఏది చేయవసరం లేదు, జస్ట్ ఒక్క లైక్ కొడితే చాలు. ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గోరిథం అనేది నా వీడియోస్ని ఆర్ నా ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, అండ్ వీలైతే మీకు యూజ్ ఉంది, ఎస్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు అనిపిస్తే మాత్రమే మన ఛానల్ని టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అనేది కలగచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది జస్ట్ వే ఆఫ్ క్రాఫ్టింగ్ ప్రాంప్ట్స్ ఆర్ ప్రాంప్ట్స్ అంటే ఇన్పుట్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు. ఓకే, టు జనరేట్ ఆర్ ప్రొడ్యూస్ అవుట్పుట్ బై ద LLM or GenAI models. GenAI models or tools or softwares or applications. Okay, ఓకేనా? సో ఏం లేదు,
ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక వే ఆఫ్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే మనం టెక్స్ట్ ఇన్పుట్ని ఏ విధంగా రాస్తే ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ టూల్స్కి బాగా అర్థమయ్యి మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని ఆర్ వీడియోని ఆర్ ఆడియోని ఆర్ ఇమేజ్ని ఆర్ సమ్ అదర్ ఫార్మాటెడ్ ఫైల్ని ఆర్ సమ్ అదర్ ఫార్మాటెడ్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుందో ఆ ప్రాసెస్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం లాంగ్వేజ్ ఆర్ లింగ్విస్టిక్స్ ఆర్ గ్రామటికల్ స్ట్రక్చర్ సో ఆన్. ఓకే, వీటి గురించి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. జాగ్రత్త వినండి గైస్. అసలు ఏ ఎల్ఎల్ఎం టూల్ అయినా ఇప్పటి వరకు మనకి సోకాల్డ్ పాపులర్ ఎల్ఎల్ఎం ఆర్ జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, రన్వే ఎంఎల్, ఇంకా అడాబ్ ఫైర్ఫ్లై, ఇంకా ఇంకా ఏమున్నాయి, లియోనార్డో ఏఐ, ఓకే, అండ్ సో ఆన్. ఇవన్నీ ఇంగ్లీష్. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. జాగ్రత్త వినండి. ఈ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి అప్లికేషన్స్లో ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏఐ మోడల్స్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ట్రైన్ అయ్యి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా బోల్డ్ సార్లు ట్రయల్స్ అండ్ ఎర్రర్స్, ఈ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ విధానంగా మనకి అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయడం, జనరేట్ చేయడం, రెస్పాన్స్గా ఇవ్వడం చేస్తున్నాం. ఓకే, దీని అంతటికి బేస్ ఏంటిది? ఇంగ్లీష్. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం రాసే ప్రాంప్ట్స్, ఓకే, యూజర్ అనేవాడు ఎక్కడన్నా ఉండొచ్చు. ఓకే, చైనాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు. ఓకే, యూజర్ రాసే ప్రాంప్ట్ అనేది ఎంత గ్రామటికల్గా యాక్యురేట్ అవుతుందో, ఓకే, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ గ్రామటికల్ ఎర్రర్స్ ఇలాగా ఏవీ లేకుండా ఆర్ చాలా తక్కువ ఉంటూ ప్రాంప్ట్ అనేది ఎంత బాగా ఎల్ఎల్ఎం మోడల్కి ఆర్ జెన్ఏఐ మోడల్కి అర్థమయ్యేలా ఉంటుందో అంత బాగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మనం కొన్ని ఎల్ఎల్ఎం టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, ఈ ఎల్ఎల్ఎం టెక్నిక్స్ అనేది మనకి కొన్ని ఉంటాయి. లైక్ మేజర్గా చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ మేజర్ డెవలపర్స్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ జెన్ఏఐ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్స్ని డే టు డే లైఫ్లో వాళ్ళ టాస్కుల్లో ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడానికి వాడతారు. ఓకే, సో అటువంటి టెక్నిక్ వచ్చేది మనకి ఫస్ట్ది జీరో ఆర్ నో షాట్ ప్రాంప్టింగ్. ఒక్కొక్కటిగా చెప్పుకుందాం, డోంట్ వరీ, జాగ్రత్త వినండి. నెక్స్ట్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. నెక్స్ట్ చైన్ ఆఫ్ థాట్ అనేది డీప్ సీక్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దానిలో చైన్ ఆఫ్ థాట్ అనేది బాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్ రీజన్ ప్లస్ యాక్షన్. ఓకే, రాస్తాను, రీజన్ ప్లస్ యాక్షన్ ప్రాంప్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్. ఓకే, నెక్స్ట్ రోల్ ప్రాంప్టింగ్. ఈ రోల్ ప్రాంప్టింగ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ యు ఆర్ వర్కింగ్ ఇన్. అంటే మీరు వర్క్ చేసే ఫీల్డ్లో రోల్ ప్రాంప్టింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా?
ఇంకోటి మల్టీ ట్యూన్ ప్రాంప్టింగ్. ఓకే, ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేసుకుందాం. ఓకేనా? సో అసలు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్గా మనం వేటి గురించి మాట్లాడుకోవాలంటే ఇన్స్ట్రక్షన్స్ బేసిక్ లెవెల్లో. ఓకే, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది చాలా క్లారిటీగా దేని గురించి మాట్లాడుతున్నాము ఆర్ మనం ఎటువంటి అవుట్పుట్ని ఆర్ ఎటువంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దేనికి? ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ టూల్కి. ఓకే, అడాప్టింగ్ ఏ పర్సోనా, ఇది నథింగ్ బట్ రోల్ ప్రాంప్టింగ్. ఓకే, రోల్ ప్రాంప్టింగ్ అని చెప్పుకున్నాం కదా, ఈ రోల్ ప్రాంప్టింగ్ కింద వస్తుంది ఈ పర్టికులర్ టెక్నిక్ ఆర్ ఇనీషియల్ స్టెప్ అనుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాట్ అంటే మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉండాలి? జేసన్ ఫైల్లో ఉండాలా ఆర్ నార్మల్ టెక్స్ట్ ఫైల్లో ఉండాలా ఆర్ పీడిఎఫ్లో ఉండాలా టెక్స్ట్ అయితే? ఓకే, ఆర్ హెచ్టిఎంఎల్లో ఉండాలా ఆర్ పైథాన్ కోడ్లో ఉండాలా ఆర్ ఇన్పుట్ జేపెగ్ ఇమేజ్ కావాలా ఆర్ పిఎన్జీ ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలా? ఓకే, ఆర్ MP3 ఫార్మాట్లో వీడియో ఉండాలా? ఇలా సో ఆన్. ఓకేనా? నెక్స్ట్ అవాయిడ్ లీడింగ్ ద ఆన్సర్ అంటే బేసిక్గా మనం ఎల్ఎల్ఎం మోడల్కి, జాగ్రత్త వినండి, మనం ఎల్ఎల్ఎం మోడల్కి ఏ విధమైన ఆర్ ఎటువంటి ఆర్ ఏ ఆన్సర్ని ఆర్ అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది చెప్పకూడదు. అలా చెప్తే బయాస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బయాస్ ఫార్మ్ అయితే ఒక ఏఐ మోడల్లో ఆర్ ఆ పర్టికులర్ రెస్పాన్స్లో మనకి ఏదడిగినా మనం ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఆర్ మనం ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ప్రకారమే జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ చేయడం వల్ల కొన్నిసార్లు పాజిటివ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ అవ్వచ్చు. ఓకే, స్కోప్ లిమిట్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ కావాలి ఆర్ ఎల్ఎల్ఎం మోడల్ అనేది జనరేట్ చేసే అవుట్పుట్ ఓన్లీ ఫ్యూ పారాగ్రాఫ్స్ మాత్రమే ఉండాలి ఆర్ 1000 వర్డ్స్ మాత్రమే ఉండాలి ఆర్ 2000 వర్డ్స్ మాత్రమే ఉండాలి. ఇట్లాగా చెప్పేదాన్ని లిమిట్ పెట్టడం అంటారు. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం జీరో షాట్ ప్రాంప్టింగ్ గురించి తెలుసుకుందాం. జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే నథింగ్ బట్ అసలు మీరు ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ టూల్కి ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా అవుట్పుట్ని జనరేట్ చేస్తారో ఆర్ ప్రొడ్యూస్ చేస్తారో దాన్నే జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటారు. అంటే క్విక్ గ్లాన్స్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే జీరో షాట్ ప్రాంప్టింగ్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఏఐ, సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చారు. అసలు ఏఐ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో వాట్ ఈస్ ఏఐ అనేది జస్ట్ బేసిక్గా ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎటువంటి టెక్నాలజీ, ఎప్పుడు ఫౌండ్ అయింది, ఎవరి వల్ల ఫౌండ్ అయింది, ఇట్లాగా సో ఆన్ ఇన్ఫర్మేషన్ని మనకి అవుట్పుట్లో రెస్పాన్స్ కింద ఇస్తుంది అనమాట. ఓకే, ఆర్ ఐ వాంట్ టు నో అబౌట్ డయాబెటీస్ అండ్ ఇట్స్ కాజెస్. ఓకేనా? సో నేను ఈ ప్రాంప్ట్లో ఏం చెప్తున్నాను? డయాబెటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ కాజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పబ్లిక్గా అవైలబుల్ అయిన వికీపీడియాలో కావచ్చు ఆర్ ఆర్టికల్స్లో కావచ్చు ఆర్ ఎవరన్నా మెడికల్ డాక్టర్స్ కావచ్చు ఆర్ మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసే పర్సన్స్ కావచ్చు ఆర్ ఏదైనా మెడికల్ కంపెనీ కావచ్చు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన
రీసెర్చ్ పేపర్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ ఆర్టికల్స్. ఓకే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కన్సిడర్ చేసుకుని మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్ జనరేట్ చేస్తుంది ఆర్ రెస్పాన్స్ కింద ఇస్తుంది. దీన్ని జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. ఓకే, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే మనకి ఎల్ఎల్ఎం ఆర్ జనరేటివ్ ఏఐ ఆర్ జెన్ఏఐ టూల్ అనేది ఆల్రెడీ బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ టెక్స్ట్ డేటా మీద ట్రైన్ అవ్వబడింది. ఎల్ఎల్ఎం టూల్ అయితే టెక్స్ట్, అదే జెన్ఏఐ టూల్ అయితే లైక్ ఇమేజ్ జనరేషన్ ఆర్ వీడియో జనరేషన్ టూల్ అయితే టెక్స్ట్ అండ్ ఇన్పుట్స్ వచ్చేటప్పటికి ఇమేజెస్ అండ్ వీడియోస్. ఓకే, సో ఈ విధంగా ట్రైన్ అయిన డేటాకి ఆర్ ఎల్ఎల్ఎం మోడల్కి మనం ఎడిషనల్గా ఓకే మన యూస్ కేస్కి తగ్గట్టు ఎడిషనల్గా ఎగ్జాంపుల్స్ని ఇస్తూ అవుట్పుట్ని జనరేట్ చేసే ప్రాసెస్సే ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. ఓకే, దీన్ని మనం బేసిక్గా ఎన్ఎల్పిలో యూస్ కేసెస్ చూడొచ్చు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. బేసిక్గా ఎన్ఎల్పిలో సెంటిమెంట్ అనాలిసిస్ అని యూస్ కేస్ ఆర్ ఒక టాపిక్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ రెస్టారెంట్ రివ్యూస్ని చెక్ చేయడం కానీ ఆర్ ఏదన్నా ఆర్గనైజేషన్ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఆర్ న్యూట్రల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి, ఆర్ ఏదన్నా ప్రోడక్ట్ మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు. ఓకేనా. సో ఏదన్నా ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, పాజిటివ్ రివ్యూస్ ఎన్ని ఉన్నాయి ఆర్ ఎంత పర్సంటేజ్ ఉంది, నెగిటివ్ రివ్యూస్ ఎంత ఉన్నాయి, న్యూట్రల్గా ఎంత ఉన్నాయి, ఈ ప్రాసెస్ డిటర్మినేషన్ మొత్తాన్ని సెంటిమెంట్ అనాలిసిస్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎన్ఎల్పిలో టెక్స్ట్లో. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ప్రాంప్ట్ క్లాసిఫై ద సెంటిమెంట్ అని చెప్పి ఫస్ట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నాను. ఇన్పుట్ వచ్చేటప్పటికి వర్స్ట్ ఫుడ్ ఎవర్, దీనికి నెగిటివ్, అంతే కదా. రెస్టారెంట్ ఆర్ హోటల్ రివ్యూ తీసుకుంటే ఇన్పుట్ వచ్చేటప్పటికి టేస్ట్ ఈస్ వెరీ నాస్టీ. జస్ట్ ర్యాండమ్గా వేస్తున్నాను గైస్. ఓకేనా, నెగిటివ్, ఇది కూడా నెగిటివే కదా. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేటప్పటికి పిజ్జా ఈస్ గుడ్, ఇది పాజిటివ్. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ అవుట్పుట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి 4 days not so good but not bad either. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ ఆర్ సెంటిమెంట్? న్యూట్రల్. ఓకేనా. ఇలాగా మనం ఇన్పుట్ అవుట్పుట్ని ఎగ్జాంపుల్గా ఇచ్చి ఎప్పుడైతే ఒక ఫైల్ని అటాచ్ చేస్తామో, ఇన్పుట్ ఫైల్ని అటాచ్ చేస్తామో, ఆ ఇన్పుట్ ఫైల్లో గోత్రూ అయ్యి మన ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఓవరాల్గా నెగిటివ్ రెస్పాన్స్ ఎంత ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఎంత ఉంది ఆర్ ఎంత పర్సంటేజ్ ఉంది, న్యూట్రల్ రెస్పాన్స్ ఎంత పర్సంటేజ్ ఉంది ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఆర్ హోటల్కి అనేది మనకి క్లాసిఫై చేస్తుంది. సో దట్ ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఆర్ హోటల్ వాళ్ళు
ఏ ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ ఎన్ఎల్పి డెవలపర్ ఆర్ ఎన్ఎల్పి ఇంజనీర్ కింద మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్కో ఆర్ ఒక ఆర్గనైజేషన్కో ఆర్ ఒక సర్వీస్కో, ఓకేనా, కంపేర్ చేసుకోండి. దీనిలోనే జస్ట్ సింగిల్ ఎగ్జాంపుల్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తే అది వన్ షాట్ ప్రాంప్టింగ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ నేను కొద్దిగా అరేంజ్ చేసేస్తాను. ఓకేనా, సో దట్ మనకి స్పేస్ అయితే కుదురుతుంది. సో chain of thought. Chain of thought is a procedure where we will be asking the LLM or generative AI model to reason step by step. ఏం లేదు, మనం ఏదన్నా ఒక LLM ఆర్ జనరేటివ్ AI మోడల్ని ఆర్ టూల్ని ఆర్ సాఫ్ట్వేర్ని అది రీజనింగ్కి స్టెప్ బై స్టెప్, ఓకేనా, స్టెప్ బై స్టెప్ రీజనింగ్ చేయి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే అలాంగ్ విత్ ద ప్రాంప్ట్ మనకి దాని థాట్ ప్రాసెస్ కూడా చూపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ని డిఫాల్ట్గా మనం డీప్ సీక్ ఎగ్జాంపుల్లో చూసుకోవచ్చు. ఓకే, లైక్ నేను ఒక ర్యాండమ్ ప్రాంప్ట్ ఇస్తాను. ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్ విత్ సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హ్యావింగ్ టెక్ స్టాక్ ఆఫ్ ఫాస్ట్ ఏపీఐ అంటే బేసిక్గా ఫ్రేమ్ వర్క్ అనమాట. పాపులర్ పైథాన్ డెవలపర్ ఆర్ పైథాన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ ఏపీఐ, డేటా సైన్స్, అనాలిసిస్ టూల్స్ ఆర్ లైబ్రరీస్, అండ్ ఐ వాంట్ టు డూ ఏ ప్రాజెక్ట్ యూటిలైజింగ్ all this tech stack. Now let's think step by step before giving suggestions. ఓకేనా, సో బేసిక్గా నా టెక్ స్టాక్ నేను చెప్తున్నాను అండ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను, బట్ బిఫోర్ ప్రొవైడింగ్ యువర్ రెస్పాన్స్ స్టెప్ బై స్టెప్ థింక్ చేసి నాకు రెస్పాన్స్ ఆర్ అవుట్పుట్ని ఇవ్వు అని చెప్తున్నాను. దీన్నే చైన్ ఆఫ్ థాట్ అంటారు, బేసిక్గా డీప్ సీక్లో చూసే ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ అసలు చైన్ ఆఫ్ థాట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అండర్నీత్ ఎల్ఎల్ఎం మోడల్ ఆర్ ఏఐ మోడల్ అనేది ఏ విధంగా థింక్ చేస్తుంది, మనం ఇచ్చిన ఇన్పుట్కి ఆర్ ప్రాంప్ట్కి ఏ విధంగా దాని థాట్ ప్రాసెస్ ఉంది ఆర్ ఏ విధంగా అర్థం చేసుకుంది అనే క్లారిటీ మనకి ఈ విధంగా చైన్ ఆఫ్ థాట్ వల్ల వస్తుంది. సో దట్ మనం మన ప్రాంప్ట్లో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా ఆర్ ఏదన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నెక్స్ట్ టైం చేయొచ్చు అనమాట, విచ్ లీడ్స్ టు బెటర్ రిజల్ట్స్ ఆర్ బెటర్ అవుట్పుట్ జనరేషన్. ఓకేనా, ఇది ఎల్ఎల్ఎంలో కూడా కాదు, జెన్ ఏఐ టూల్స్ లైక్ లెనార్డో ఏఐ, చార్జ్ ఏమంటారు, రన్వే ఎంఎల్, VO3, ఇంకా అడాబ్ ఫైర్ఫ్లైలో కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రియాక్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, రీజన్ ప్లస్ యాక్షన్ అని. బేసిక్గా పైన చెప్పుకున్న చైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంది కదా, చైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అని చెప్పాను, అది ప్లస్ యాక్షన్స్ అంటే ఏదన్నా ఏపీఐ టూల్ని యూజ్ చేసుకోవాలి ఆర్ ఏదన్నా వెబ్ స్క్రేపింగ్ చెయ్యాలి ఒక పర్టికులర్ వెబ్సైట్ మీద, సచ్ దట్ డేటాని పొంది మన అవుట్పుట్ని సాటిస్ఫై చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బుక్ ఫ్లైట్ ticket from Hyderabad to New York. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఇది కనుక మీరు ఏదైనా ఏజెంటిక్ ఏఐ టూల్కి ఆర్ ఏ ఏజెంట్కి ఇస్తే అది అర్థం చేసుకుంటుంది, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటుంది. ఓకే, యూజర్ అనేవాడు హైదరాబాద్ నుండి న్యూయార్క్కి టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నాడు, ఏ టికెట్, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, హైదరాబాద్ అనేది ఇండియాలో ఉంది, న్యూయార్క్ అనేది యుఎస్లో ఉంది ఆర్ అమెరికాలో ఉంది. సో
నేను ఏదైతే ఫ్లైట్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ని వెబ్ స్క్రేపింగ్ చేయాలి, ఆర్ దానికి కనుక ఏపీఐస్ ఉంటే వాటి ఏపీఐస్ ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేసుకోవాలి, సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ ఫ్లైట్ టికెట్ ఆప్షన్స్ టు మై యూజర్ అని స్టెప్ బై స్టెప్ థాట్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి యాక్షన్ని నెససరీ అవుతుందో అటువంటి యాక్షన్స్ అన్నిటిని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ జనరేట్ చేయడం ఆర్ రెస్పాన్స్ ఇవ్వడం చేస్తుంది. అవుట్పుట్ జనరేట్ చేయడం అంటే ఏంటి? మన బదులుగా టికెట్ అదే పర్చేస్ చేసే క్యాపబిలిటీ అనమాట. ఏ ఏజెంట్స్లో మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ నార్మల్ ఎల్ఎల్ఎం ఆర్ జనరేటివ్ ఏఐకి, ఏఐ ఏజెంట్స్కి, ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్సెస్ ఏంటో ఆల్రెడీ చేశాను. మీకు కనుక టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి ఆ వీడియోని అయితే చూడండి, సో దట్ మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ ప్రాంప్ట్లో మనం ఇంకా కాంప్లెక్సిటీ పెంచవచ్చు. ఏంటి? ఐ వాంట్ టు బుక్ ఏ ఫైట్ చీప్ అండ్ బెస్ట్ యూజర్ రేటెడ్ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూయార్క్ అన్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం అడుగుతున్నాను? నాకు చీప్ టికెట్ కాకుండా, ఆర్ అంటే చీప్ టికెట్ మాత్రమే కాకుండా బెస్ట్ యూజర్ రేటెడ్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఫ్లైట్ టికెట్ని హైదరాబాద్ టు న్యూయార్క్ బుక్ చేయి అని అడుగుతున్నాను. సో యూజర్ అడిగిన ఈ క్వైరీని మన ఎల్ఎల్ఎం మోడల్ అర్థం చేసుకుని, ఆర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? చీప్ ఫ్లైట్ టికెట్స్ కావాలన్నాడు, సో ప్రైజెస్ అన్నీ కంపేర్ చేయాలి ఇన్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్. స్పైస్ జెట్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, ఇంకా మనకి లిఫ్తాన్జా ఎయిర్వేస్ ఉంది, ఇంకా సో మెనీ కంపెనీస్ ఉన్నాయి కదా. అలాంటి కంపెనీస్ యొక్క ఫ్లైట్ టికెట్స్ కంపేర్ చేస్తుంది డాలర్స్లో. అండ్ యూజర్ రివ్యూస్ కూడా కంపేర్ చేస్తుంది. ఈ రెండు కంపేర్ చేసి హైదరాబాద్ అండ్ న్యూయార్క్ ట్రావెల్ లొకేషన్స్లో మనకి ఏదో ఒకటి ఆర్ మోర్ ఆప్షన్స్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఆర్ ఏ ఏజెంట్ అయితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టికెట్ని అదే పర్చేస్ చేసి మన ఈమెయిల్కి ఆర్ వాట్సాప్కి సెండ్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్. సో ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాటింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు, మనం ఏదన్నా ఎల్ఎల్ఎం ఆర్ జెన్ఏఐ టూల్ని నాకు ఈ విధమైన అవుట్పుట్ని మాత్రమే ఇవ్వు అని ఫోర్స్ చేసే ప్రొసీజరే ఈ అవుట్పుట్ ఫార్మాటింగ్ అని చెప్పుకోవచ్చు. లైక్ అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి జేసన్లోనే మాత్రమే కావాలి, ఓకే, ఆర్ ట్యాబ్లర్ ఫార్మాట్లోనే కావాలి, ఆర్ వైఎంఎల్ ఫైల్ ఫార్మాట్లోనే నాకు కావాలి, అండ్ సో ఆన్. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఈ పర్టికులర్ టెక్నిక్ని కూడా ఎన్ఎల్పిలో బాగా యూజ్ చేస్తాం. ఎన్ఎల్పి అంటే చెప్పాను కదా ఇందాక, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కనుక మీకు ఐడియా లేకపోయినట్టయితే నా ఎన్ఎల్పి వీడియోని చెక్ చేయండి, సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో బేసిక్గా మనం ఒక ఇన్పుట్ ఫైల్ని అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి ప్రాంప్ట్ ఇస్తాం. ఏ విధంగా ఇస్తాం? ఇట్లా. ఇన్పుట్ ఫైల్ కనుక పేషెంట్ డీటెయిల్ గురించి మాట్లాడితే, సో ఇమాజిన్ మీరు కనుక ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఆర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, అండ్ మీరు ఎన్ఎల్పి టెక్నిక్స్ని యూజ్ చేసుకుని ఆర్ జనరేటివ్ ఏఐ ఆర్ ఎల్ఎల్ఎం టెక్నిక్స్ని యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫైల్లో, ఓకేనా, ఆ పర్టికులర్ పేషెంట్ ఇన్పుట్ ఫైల్లో కీ డీటెయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. దానికి మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్ఎం టూల్స్ ఆర్ లైబ్రరీస్ ఆర్ జనరేటివ్ ఏఐ టూల్స్ ఆర్ లైబ్రరీస్ యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ ఇన్పుట్ ఫైల్ని అటాచ్ చేసాం, పేషెంట్కి సంబంధించిన ఇన్పుట్ ఫైల్ని. ఈ ఇన్పుట్ ఫైల్లో ఏమేమి ఉండొచ్చు జనరల్గా? లైక్ పేషెంట్ నేమ్, సఫరింగ్ ఫ్రమ్
so and so disease for more than years and on medication from year like 2020 or 2024, so on, consuming టాబ్లెట్స్ ఆర్ డ్రగ్స్ పేరు ఉంటాయి. అర్థమైందా? బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా ఒక పర్టికులర్ ఇన్పుట్ ఫైల్లో పేషెంట్కి సంబంధించి. ఓకే, దీని నుండి ప్రాంప్ట్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు? ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ from attached file and give me the output response in JSON format. అని చెప్పి నాకు ఏ ఫీల్డ్స్ కావాలి ఆర్ ఏమేమి కీవర్డ్స్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. నేమ్ అంటే బేసిక్గా పేషెంట్ నేమ్ అనమాట. ఓకే, డిసీజ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్, నెక్స్ట్ మెడికేషన్ ఆర్ ఏజ్ కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ కదా పేషెంట్కి. ఓకే, మెడికేషన్, డ్రగ్ యూసేజ్ అంటే నథింగ్ బట్ ఏదన్నా మెడిసిన్స్ ఓర్ పీరియడ్ ఆఫ్ టైం, మంత్స్ కావచ్చు, వీక్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, వాడుతుంటే దాన్ని డ్రగ్ యూసేజ్ అంటారు. ఓకే, ఏమన్నా సర్జరీ అయ్యిందా, సర్జరీ ఆర్ ఆపరేషన్, సో ఆన్. ఇట్లాగా నేను టార్గెట్ చేయాలనుకునే ఫీల్డ్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? నేను టార్గెట్ చేద్దాం అనుకున్న ఫీల్డ్స్ కదా. దేనిలో? ఇన్పుట్ ఫైల్ అనేది మనకి ఏ రకమైన ఫైల్ అన్నా ఉండొచ్చు. ఓకే, ప్లస్ ప్రాంప్ట్ ఏంటి? ఇదంతా. సో దీన్ని మనం అవుట్పుట్ ఫార్మాటింగ్ టెక్నిక్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రోల్ బేస్డ్. ఓకేనా? రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ ఇది చాలా క్రూషియల్ గైస్. మీరు కనుక ఓకే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్లో కూడా వర్క్ చేస్తే మీకు ఇది ఫేస్ చేయి ఉండొచ్చు. లైక్ ఇమేజ్ జనరేట్ చేయాలి ఆర్ వీడియో జనరేట్ చేయాలి. బేసిక్గా మీరు ఏదనుకుంటున్నారో అది చిన్న ఒక ఫ్యూ లైన్స్ ఇచ్చేసి అవుట్పుట్ జనరేషన్ గురించి వెయిట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జనరేట్ అవ్వకపోవచ్చు. ఇమేజ్ అయితే ఇమేజ్, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో, ఆర్ నార్మల్ టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఆర్ టెంప్లెట్ అయితే టెంప్లెట్. ఓకేనా? దానికి రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఆర్ దాన్ని ఓవర్కమ్ చేసే టెక్నిక్ రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనం LLM మోడల్కి చెప్తాం, యు ఆర్ ఏ senior Python engineer with 10 plus years of experience required to teach Python programming language for freshers. Now give me topics or mandatory concepts as well as overall template.
అని చెప్తే ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ పైథాన్ ఇంజనీర్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, దీన్ని గమనించండి. ఇటువంటి ఇటువంటి ఏమంటారు, ఇటువంటి ప్రాంప్ట్ని మీరు చాట్ జీపీటీ ఆర్ గూగుల్ జెమినైకి ఇచ్చి మీరే లైవ్గా చూడండి. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఓకే, 1 సెకండ్. ఇదే వాడదాం. యు ఆర్ షేక్స్పియర్. ఓకే, నౌ రైట్ మీ ఏ పోయం ఆన్ ఏఐ. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం టూల్ అనేది షేక్స్పియర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే షేక్స్పియర్ ఏ విధమైన పోయమ్స్ రాశాడు ఆర్ ఏ విధమైన ఏమంటారు ఆర్టికల్స్ రాశాడు ఆర్ టెక్స్ట్ రాశాడు ఒకప్పుడు, ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పోయం అనేది మనకి ఎల్ఎల్ఎం టూల్ ఇస్తుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్, you're an animated artist with over 15 years of experience working at Studio Ghibli. స్టూడియో గిబ్లీ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ జాపనీస్ యానిమేటెడ్ స్టూడియో అనమాట. ఓకే, ఆర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఎన్నో యానిమేటెడ్ ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేసింది ఆర్ రిలీజ్ చేసింది, విచ్ ఆర్ లైక్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అంటే మనకి మార్వెల్ సినిమాస్, డీసీ సినిమాస్ ఉంటాయి కదా, సూపర్ హీరో సినిమాస్, వాటి అంతా, ఓకే జాగ్రత్త వినండి, వాటంతా రెవెన్యూని జనరేట్ చేయగలిగాయి అనమాట స్టూడియో గిబ్లీ ఫిలిమ్స్, యానిమేటెడ్ ఫిలిమ్స్ ఎస్పెషల్లీ. సో generate the following or generate the image of following description in Ghibli art స్టైల్ అని చెప్పి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా అని చెప్పి మనం డిస్క్రిప్షన్ ఏదోటి ప్రొవైడ్ చేసాం. అప్పుడు ఆ డిస్క్రిప్షన్ని గో త్రూ అయ్యి గిబ్లీ ఆర్ట్ స్టైల్లో ఎలాగైతే ఎక్స్పీరియన్స్డ్ యానిమేటర్ ఉంటారో ఆ విధంగా అవుట్పుట్ ఇమేజ్ని మనకి జనరేట్ చేస్తుంది. దీనిలో మనం రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. రిఫరెన్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, లైక్ లియోనార్డో ఏఐ, అడాబ్ ఫైర్ఫ్లై, వియో, ఇటువంటి జెన్ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిఫరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రిఫరెన్స్లో మనం ఏ రకంగా అవుట్పుట్ని చూద్దాం అనుకుంటున్నాం అటువంటి ఇన్పుట్ని ఆర్ వీడియోని అటాచ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటాం. నెక్స్ట్ 1 సెకండ్ గైస్. నెక్స్ట్ ఏంటంటే కాన్వర్జేషన్. ఓకే, ఇదే ఫైనల్ టెక్నిక్ అనమాట ఈ వీడియోకి. ఇవే టెక్నిక్స్ కాకుండా ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఓపెన్ ఏఐ డాక్యుమెంటేషన్ చూడొచ్చు, ఆర్ చాట్ జీపీటీనే అడగచ్చు, ఆర్ గూగుల్ జెమినైనే అడగచ్చు. ఓకే, వేరియస్ టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బట్ మేజర్గా డెవలపర్స్ యూజ్ చేస్తున్న టెక్నిక్స్ అయితే ఇవి. మేబీ మీ ఆర్గనైజేషన్లో ఇంకా ఎక్స్ట్రా ఆర్ ఇంకా వేరే టెక్నిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో మల్టీ టర్న్ ప్రాంప్టింగ్ అంటే ఇది ఒక
కాన్వర్జేషనల్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి స్పెసిఫిక్గా మెడికల్ ఫీల్డ్లో, ఓకే, మెడికల్ ఫీల్డ్లో బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఇందాక మనం రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ ఉంది కదా, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనే సిమిలర్గా యూజ్ అవుతుంది. లైక్ దీనికి మనం ప్రాంప్ట్స్ వచ్చేటప్పటికి, రోల్ వచ్చేటప్పటికి సిస్టమ్. సిస్టమ్ అంటే ఏదైతే ఎల్ఎల్ఎం టూల్ ఉందో అదనమాట. ఓకే, కాంటెంట్ వచ్చేటప్పటికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ విధంగానే ఉండాల్సిన అవసరం లేదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, యు ఆర్ ఏ ప్రొఫెషనల్ మెడికల్ అసిస్టెంట్. లైక్ ఇటువంటి కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం మెడికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి చాట్ బాట్స్లో చూడొచ్చు. ఓకే, నేను జస్ట్ మెడిసిన్లో ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు బ్యాంకింగ్ సెక్టార్లో అండ్ కన్సల్టింగ్ సెక్టార్లో అండ్ సో ఆన్, ఈ కామర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. రోల్, యూజర్. యూజర్ అంటే మనం ఆర్ ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో. ఫీలింగ్ టైర్డ్ లేట్లీ. ఓకే, వాట్ కుడ్ బి ద రీజన్. ఇది అసిస్టెంట్. కాంటెంట్. కాంటెంట్ వచ్చేటప్పటికి సమ్ ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తుంది. వాట్ ఆర్ ద సిమ్టమ్స్, ఆర్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, ఆర్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ బీన్ ఫీలింగ్ దిస్ వే. ఓకేనా, ఇలా ఇస్తుంది. మళ్ళీ రోల్ వచ్చేటప్పటికి ఇంకా ఇంకా కొద్దిగా ఫాలో అప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే అర్థమవుతుందా, ఇంటరాక్టివ్ కైండ్ ఆఫ్ ఉంది మనకి దీనిలో. కాంటెంట్ వచ్చేటప్పటికి రోల్ ఆల్రెడీ యూజర్ కదా. కాంటెంట్ వచ్చేటప్పటికి లైక్ ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ దిస్ వే ఫ్రమ్ లాస్ట్ 2 weeks, సంథింగ్ లైక్ దట్, అలా ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇస్తే చాట్ బాట్కి, ఏదైతే చాట్ బాట్లో ఎల్ఎల్ఎం అప్లికేషన్ని ఇంక్లూడ్ చేశారో దానికి ట్రైనింగ్ అయినట్టు, యాజ్ వెల్ యాజ్ దానికి బెటర్ అవుట్పుట్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నాం. సో ఇటువంటి క్వశ్చన్స్ కనుక అడిగితే యూజర్స్ కావచ్చు, ఆర్ డెవలపర్స్ కావచ్చు, ఆర్ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, వాటిల్ని బెటర్గా ట్యాకిల్ చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి 7 టెక్నిక్స్ని, ప్రాంప్టింగ్ టెక్నిక్స్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ టెక్నిక్స్ మనకి ఇంటర్వ్యూస్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇమాజిన్, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఏపీఐ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, గేమ్ డెవలపర్ కావచ్చు, ఏఐ డెవలపర్ కావచ్చు. ఓకే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, 2 years, 3 years, 6+ years, 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈ మధ్య కాలంలో ఎంఎన్సీస్, ప్రోడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్, సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ కొన్ని స్టార్టప్స్ లైక్ యూనికార్న్స్ కింద అవుతున్నాయి కదా, బాగా ఏమంటారు, ఫండింగ్ దొరికి. అలాంటి యూనికార్న్స్తో సహా ప్రాంప్టింగ్ టెక్నిక్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అలాంగ్ విత్ యువర్ టెక్నికల్ కంటెంట్ ఆర్ టెక్నికల్ స్టఫ్. మీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఏవైతే ఉన్నాయో రెజ్యూమ్లో, వాటి మీద క్వశ్చన్స్ అడగడం, మిమ్మల్ని కోడ్ రాయమండంతో పాటుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, మీరు మీ డే టు డే లైఫ్లో ఎటువంటి టెక్నిక్స్ని మీ ప్రాజెక్ట్లో యూజ్ చేశారు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి మాట్లాడుకున్నా కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టడానికి చూడండి, సో దట్ నా వీడియో అనేది
యూట్యూబ్ ఆల్గోరిథంలో ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.